శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. రాబోతున్న డిసెంబర్ 1వ తేదీ అమావాస్య తిథి, దిమ్మ తిరిగే రోజు కుంభరాశి జాతకులకు ఈ రోజున ఈ ఒక్క పని చేస్తే మీ జీవిత దరిద్రం మొత్తం కూడా పోయినట్లే. 50 ఏళ్లకు వస్తున్న అమావాస్య ఇది. ఏ మాత్రం అశ్రద్ధ చెయ్యతో నాకే ఎందుకు కష్టాలు, నాకే ఎందుకు బాధలు అని అనుకుంటున్న కుంభరాశి జాతకులు ఈ యొక్క పరిష్కారం మీకు చాలా ఉపయుక్తంగా ఉంటుంది. నమ్మకంతో ఈ వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. డిసెంబర్ 1వ తేదీ అమావాస్య మామూలుది కాదండి. ఈ రోజున ఈ రాశి జాతకులు ఖచ్చితంగా అదృష్టాన్ని పొందుకోబోతున్నారు. వీరు పొందుకోబోయే ఈ అదృష్టం కారణంగా వీరి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాము. ఈ రాశి వారికి అమావాస్య రోజు వారి గ్రహస్థితి కారణంగా అదృష్టాన్ని పొందుకోబోతున్నారు. వీరికి కలగబోయే ఈ అదృష్టం కారణంగా ఈ రాశి వారికి ఇప్పటి వరకు ఉన్న ఒత్తిడి, టెన్షన్ అన్నీ తొలగిపోతాయి. ఎంతో సంతోషంగా ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారు చూడ్డానికి కూడా ఎంతో దృఢంగా ఉంటారు, అందంగా ఉంటారు. వీరికి అందమైన వస్త్రాలు ధరించడం అంటే చాలా ఇష్టము. అంతేకాకుండా కళాత్మకమైన వస్తువులు కొనడానికి కూడా డబ్బులు ఎక్కువగా ఖర్చు పెడుతుంటారు. ఈ రాశిలో జన్మించిన వారు తమ జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఇప్పటి వరకు ఎంతో ధైర్యంగా ఎదుర్కొన్నారు. అలాగే వీరికి కోపం కూడా ఎక్కువగా వచ్చేస్తూ ఉంటుంది. దీనివల్ల ఇప్పటి వరకు ఎన్నో రకాల అనర్థాలే మీ జీవితంలో చవి చూస్తారు. అలాగే వీరికి మొండితనము ఎక్కువ, ప్రేమ కూడా ఎక్కువగానే ఉంటుంది. తను ప్రేమించిన అమ్మాయి కానీ అలాగే కుటుంబాన్ని కానీ ఎంతో గౌరవంగా చూసుకుంటారు, బాధ్యతగా చూసుకుంటారు. ఈ రాశిలో జన్మించిన వారు బట్టల వ్యాపారం అలాగే సుగంధ ద్రవ్యాల వ్యాపారంలో అభివృద్ధి చెందుతారు. వీరు చిత్రలేఖనం మరియు ఫోటోగ్రఫీ అంటే ఆసక్తి ఎక్కువగా చూపిస్తారు. ఈ రాశుల వారికి మిగతా రాశుల వారి కంటే కూడాను ఎంతో బాగుండబోతుంది. ఈ అమావాస్య గ్రహస్థితి గోచర రీత్యా చాలా వరకు బ్రహ్మాండవంతంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా ఉన్న చిన్న చిన్న అనారోగ్య సమస్యల నుంచి త్వరితగతిన బయటకు వచ్చేస్తారు. అనుకున్న లక్ష్యాలు సాధించడానికి మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండబోతున్నారు. మీలో ఉన్న ఆ నెగటివిటీ తొలగిపోతుంది. మీలో ఎంతో స్థైర్యం వస్తుంది. మీకుగానే అనిపిస్తుంది, నాకు ఇప్పుడు ఏదైనా చెయ్యగలను అనేటటువంటి నమ్మకం ఉంది అని మీకుగా అనిపిస్తుంది. మీకు కుటుంబ సభ్యుల మద్దతు ఎక్కువ కాబోతుంది. రావాల్సిన ధనం వస్తుంది. ధనాన్ని అందుకుంటారు. ఆ యొక్క ధనంతో చేయాలి అనుకుంటున్న పనులను ఎటువంటి వెనక చూపు లేకుండా ముందుకు చూస్తూనే చేసుకుంటూ వెళ్లిపోతారు. ఈ రోజు మనకి అమావాస్య. ఈ అమావాస్య వీరికి అదృష్టాన్ని తెచ్చిపెట్టే రోజు. ఈ రోజున మీరు ఈ రోజు అంతా కూడాను ఒక తెలుపు రంగు రుమాలను మీతో పాటుగా ఉంచుకోండి. తెలుపు రంగు దుస్తులు ధరించండి. లేకపోతే గనక మీరు తెలుపు రంగు రుమాలు అయినా కూడా మీతో పాటుగా ఉంచుకోండి. మీలో ఉన్న నెగటివిటీ తొలగిపోతుంది. అలాగే ఈ రోజున ఏదైనా నూతన కార్యాన్ని మొదలు పెట్టే మునుపు తెలుపు రంగు మిఠాయిని తిని మీరు ఇంటి నుండి బయలుదేరి బయటకు వెళ్ళండి. అంతా చక్కగా సవ్యంగా సాగిపోతుంది. ఈ రోజున ఈ రాశి జాతకులు ఈ చిన్న పని చేస్తే చాలండి. మీ జీవితంలో చాలా వరకు కూడా కష్టాలను ఎదుర్కొనే స్థైర్యం కలుగుతుంది. మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి చేస్తారు. ఆగిపోయిన పనులను తిరిగి మొదలు పెట్టండి. అన్నింటా జాగ్రత్తగా ఉండండి. చేసే ప్రతి పని ఒకటికి పలుమార్లు ఆలోచించి చేయండి. కుటుంబ సభ్యులతో ఆలోచించుకున్న తర్వాత, చర్చించుకున్న తర్వాత మీ యొక్క నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.